హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ క్షణం ఆల్మోస్ట్ అన్ని కోచింగ్స్లో కూడా రివిజన్ స్టార్ట్ అయి ఉండాలి. లాంగ్ టర్మ్ పిల్లలకైతే, ఇంటర్మీడియట్ పిల్లలకైతే ఒక ఫేజ్ ఆఫ్ రివిజన్ అయిపోయి వాళ్ళ బోర్డు ప్రిపరేషన్లో ఉండుంటారు. అయితే ఈ టైంలో అది లాంగ్ టర్మ్ పిల్లలైనా లేదు అంటే సీనియర్ ఇంటర్ పిల్లలైనా వీళ్ళందరికీ ఉండేటటువంటి అతి ఇంపార్టెంట్ స్ట్రెస్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్. పిల్లలు చదువుతూ చాలాసార్లు నాకు సీట్ వస్తుందా, నేను చేయగలుగుతానా, ఈసారి పేపర్ ఎలా వస్తుందో అనేటువంటి చాలా విషయాల్ని వాళ్ళ మైండ్లో ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళ ప్రిపరేషన్ని పాడు చేసుకుంటారు. సో ఈ టైంలో మీరు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. అంటే మీరు అనుకోవచ్చు, సార్ చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం అని. నో వరీస్, దీన్ని ఎలా పాటించాలో కూడా నేను మీకు ఒక సజెషన్ చేస్తాను. అంటే మీరు ఒక స్టడీ అవర్లో కూర్చున్నప్పుడు చాలామంది పిల్లలు ఇప్పుడు నాతో రిలేట్ అవుతారు. నేను ఏదైతే విషయాన్ని చెప్తున్నానో ఈ విషయానికి మీరు అందరూ రిలేట్ అవుతారు. మీరు కూర్చొని ఒక స్టడీ అవర్లో కూర్చున్నప్పుడు మొదటి హాఫ్ అన్ అవర్ మీరు చాలా శ్రద్ధగా చదువుతారు. ఆ తర్వాత ఎక్కడో మీ మైండ్లో ఆలోచనలు మొదలవుతాయి. సీట్ తెచ్చుకోగలుగుతానా, సీట్ వస్తుందా, నేను కరెక్టే చదువుతున్నానా, నేను చదువుతున్న విధానం కరెక్టేనా, లేదు అంటే కొంతమంది పిల్లలకి నేను చదివాను కానీ నాకు ఏమీ గుర్తులేదేమో, ఇలాంటి కండిషన్స్లో చాలామంది పిల్లలు ఉంటారండి. అయితే దీనికి కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తుంటామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకోండి. ఈ పొలంలో మనం ఏ పంట వేయలేదనుకోండి, ఏ పంట వేయలేకపోతే ఏమవుతుందండి, అక్కడ వీడ్ పెరుగుతుంది. అంటే మనం కలుపు మొక్కలనే పెరిగేస్తాయి అనమాట. కలుపు మొక్కల వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. అది మన భూమి యొక్క సారాంశాన్ని అంటే ఫర్టిలిటీని తగ్గించేస్తుంది. అలాగే మీ బ్రెయిన్లో పంటలో ఎలాగైతే మీరు వరి చేలో కనుక వరి వేస్తే వరి వచ్చేస్తుంది, అదే మామిడి తోటలో మీరు మామిడికాయలు వేస్తే మామిడి పళ్ళు వచ్చేస్తాయి మీకు. అలానే మీరు అర్థం చేసుకోవాల్సిన అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ బ్రెయిన్లో కూడా మీరు దేనికోసమైతే ఇక్కడ వచ్చారో ఆ సీడ్ మాత్రమే వేయండి. మీరు ఆ సీడ్ వేయకుండా మిగిలిన వాటి అన్నిటి గురించి, నాకు సీట్ వస్తుందా రాదా, మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, ఇంకోటి నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇలాంటి అన్వాంటెడ్ థాట్స్ ఎప్పుడైతే మీ మైండ్లో ఉంటాయో ఆ కలుపు మొక్కలు పెరిగినట్లే ఈ ఆలోచనలన్నీ కూడా మీ బ్రెయిన్లో కలుపు మొక్కల్లాగా పెరిగి నీ బ్రెయిన్కు ఉన్నటువంటి ఫర్టైల్ థాట్ ప్రాసెస్ని కిల్ చేస్తుంది. దానివల్ల ఏ రోజు కూడా మీ ప్రిపరేషన్ 100% అవ్వదండి. కాబట్టి మీకున్నటువంటి ఏకైక ఆలోచన మీరు డాక్టర్ అవ్వాలని. ఆ సీడ్ మాత్రమే వేయండి, దాని గురించి మాత్రమే ఆలోచించండి. ప్రతి స్టడీ అవర్లో మీరు కూర్చున్నప్పుడు, అది 2 అవర్స్ కానివ్వండి, 3 అవర్స్ కానివ్వండి, ఆ స్టడీ అవర్లో మీరు కూర్చున్నప్పుడు మీరు ఎటువంటి టార్గెట్ లేకుండా స్టడీ అవర్లో కూర్చుంటే ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కానీ మీరు ఈ ఆలోచనలకు దూరంగా ఉండాలి అంటే మీకు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ 2 అవర్స్ కానీ 3 అవర్స్ టైం తీసుకొని ఆ టైంలో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ టైంలో నేను 2 o'clock నుంచి 5 o'clock వరకు బయాలజీ చదువుతాను. ఈ బయాలజీ ఈ టైంలో 2 to 4 నేను దగ్గర ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్లో ఇంత కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తాను. మిగిలిన 1 అవర్లో కనీసం నేను 60 minutes టైం ఇస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక 100 questions సాల్వ్ చేయాలి. ఎప్పుడైతే నీకు ఈ టార్గెట్ ఉంటుందో అప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా టార్గెట్ మీద ఉంటాయి. ఎంత చదివాను, ఇంకెంత చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ అయిపోయి ఇంకెంత టైం ఉంది, ఇంకెన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఎప్పుడైతే దీని మీద ఉందో నువ్వు వేసినటువంటి సీడ్ మీద మాత్రమే నీ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అన్వాంటెడ్ థాట్స్ అనేవి కలుపు మొక్కల్లాగా నీ బ్రెయిన్లో రాకుండా ఉంటాయి. నువ్వు గోల్ ఓరియంటెడ్గా ఉంటావు. సో ప్లీజ్ ఈ టైంలో అన్వాంటెడ్ థాట్స్ ఆలోచించకండి. ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఈ కొండ నేను ఎక్కగలుగుతానా అనే డౌట్ కనుక నీకుంటే జీవితంలో ఎప్పటికీ ఎక్కలేవు నాన్న. అదే నువ్వు ఆ కొండ దగ్గర నుంచొని నేను ఈ కొండని ఎలా అయినా ఎక్కాలి అనుకున్నప్పుడు అది ఎక్కడం కోసం నువ్వు నీ వైపు నుంచి 100% ప్రయత్నం చేస్తావు. మనకి ప్రక్రియలో అన్నిటికంటే ఇంపార్టెంట్, నీకు సీట్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు పెట్టే ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ డౌట్ని పక్కన పెట్టండి, అన్వాంటెడ్ థాట్స్ని పక్కన పెట్టండి. ఈ నిమిషంలో మీరు చేయాల్సిన అతి పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ఇదే. అడ్రినలిన్ రష్ని తక్కువ ఉంచుకొని, ఎవరైతే నిన్ను నువ్వు బ్యాలెన్స్డ్ థాట్ ప్రాసెస్లో ఉంచుకొని టార్గెట్ ఓరియంటెడ్ స్టడీస్తో వెళ్తూ ఉంటారో ఆ పిల్లలు మాత్రమే సక్సెస్కి దగ్గరికి వెళ్తుంటారు. ప్రతి పిల్లలకి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. కంట్రోల్ యువర్ మైండ్ అండ్ బీ ఆన్ యువర్ ట్రాక్. ఆల్ ది బెస్ట్ ఫర్ NEET 2026.